హాయ్ అండి. ఎప్పుడైనా మీరు సొరకాయలో పాలు పోసి కర్రీ చేశారా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మనకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇదైతే రైస్ లేకైనా సరే, చపాతీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక సొరకాయనైతే తీసుకోవాలండి. తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. మనం పక్కన అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర తీసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చీలు అయితే తీసుకున్నానండి. మీ కారం తగ్గట్టు తీసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకోండి. అలా మగ్గించుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక మూత తీసి చూసాక అవి ఉడికిన తర్వాత కొద్దిగా లాస్ట్లో అయితే పాలు వేసుకోవాలండి. అవి బాగా ఉడికిన తర్వాతే లాస్ట్లోనే పాలు వేయాలండి. ముందే పాలు వేస్తే విరిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే అండి. సింపుల్గా సొరకాయ పాలు పోసుకొని కర్రీ అండి. చాలా బాగుంటుంది. చపాతీ లేకైనా రైస్ లేకైనా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.